ఇటీవల ఓటీటీకి వచ్చిన ఓ ఫ్యాంటసీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 11 ప్రేక్షకులనైతే ఈ వెబ్ సిరీస్ మెస్మరైజ్ చేస్తుంది. అంతగా ప్రచారం లేకుండా అనామకంగా వచ్చిన ఈ సిరీస్ చూసే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతూ అద్రిపోయే థ్రిల్లుని ఇస్తోంది. 2016లో కొరియాలో వచ్చిన సిగ్నల్ అనే సిరీస్ ను అడాప్ట్ చేసుకుని 11గా హిందీలో తెరకెక్కించి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక కథ విషయానికి వస్తే ఈ సిరీస్ ప్రధానంగా 1990, 2001, 2016 టైమ్ లైన్లలో ఉత్తరాఖండ్ స్టేట్ లో జరిగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ మర్డర్స్ నేపథ్యంలో 3 స్టోరీల చుట్టూ నడుస్తుంది. 2016లో కొత్తగా విధుల్లో చేరిన యంగ్ ఆర్య అనే పోలీస్ ఇన్స్పెక్టర్ వాకీ టాకీకి డిఫరెంట్ టైమ్ లైన్లలో 1990, 1998, 2001 సంవత్సరాలలో ఇన్స్పెక్టర్ గా ఉన్న శౌర్య వాకీ టాకీ నుంచి ఓ రాత్రి సరిగ్గా 11:11 కాల్ వస్తుంది. కేవలం 1 నిమిషం మాత్రమే సమయం ఉంటుంది. అయితే వారు మాట్లాడుకునే టైం లైన్లు వేరు అనే సంగతి వారికి చాలా రోజుల వరకు తెలియదు. ఈ నేపథ్యంలో వారు పెండింగ్ కేసులకు సంబంధించిన చిన్న లీడ్స్ తీసుకొని కేసులను పరిశోధిస్తుంటారు. మొదట 1990 నుంచి శౌర్య ఇచ్చిన లీడ్ తో అప్పటికి 15 ఏండ్లుగా పెండింగ్ లో ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఓ బాలిక కిడ్నాప్ మర్డర్ కేసును 2016లో యంగ్ ఆర్య సాల్వ్ చేస్తాడు. ఇక ఆ తర్వాత 2016లో యంగ్ ఆర్య నుంచి లీడ్ తీసుకుని 1998, 2001 సంవత్సరాలలో శౌర్య కేసులను ఇన్వెస్టిగేషన్ చేయగా అప్పుడు జరిగే మార్పుల వల్ల భవిష్యత్తులో 2016లో యంగ్ ఆర్య ఇన్వెస్టిగేటివ్ చేసే కేసులలో భారీ మార్పులు చేసుకుంటాయి. కొన్ని కొత్త ప్రమాదాలకు కూడా దారి తీస్తుంది. దీంతో శౌర్య యంగ్ ఆర్యలు వారి టైం లైన్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏసీపీ వామిక పాత్ర ఏంటి, ఆమెకు శౌర్యకు ఉన్న సంబంధం ఏంటి, శౌర్య ప్రేయస్ని ఎందుకు బతికించలేకపోయాడు, చివరకు వారు తమ కేసులను ఛేదించగలిగారా లేదా అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పేది ఏమిటంటే టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ కథాకథనాలతో సిరీస్ సాగుతూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. మనకైతే ఎక్కడా బోర్ కొట్టదు. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. డిఫరెంట్ టైం లైన్ లో జరుగుతుంది కాబట్టి సస్పెన్స్ కు థ్రిల్ అయితే గురవుతాం మనం. మంచి థ్రిల్లర్ ఫ్యాంటసీలు ఇష్టపడే వారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 11 సిరీస్ నైతే మిస్ కాకండి. తప్పకుండా ఒకసారి చూడవలసిన వెబ్ సిరీసే ఇది. కాకపోతే ఇది మనకు తెలుగు లాంగ్వేజ్ లో లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే ఇప్పుడు G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ లాంగ్వేజ్ వచ్చుంటే మీకు తప్పకుండా చూడండి ఒకసారి అయితే. సో ఫ్రెండ్స్, ఇది 11 వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన బిజినెస్కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. అది నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కు తప్పనిసరిగా షేర్ చేయండి. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బోడుప్పల్ ఉప్పర్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం మన రెస్టారెంట్ని అయితే సజెషన్ చేయండి. ఇది ప్యూర్ హోమ్ ఫుడ్ కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది.